సర్కార్ భారీ ఆంక్షలు, సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా, సెంట్రల్ జైలు చుట్టూ ముళ్ల కంచె, వైఎస్ఆర్సీపీ శ్రేణులను కట్టడి చేసే పనిలో పోలీసుల నిమగ్నం, జన సమీకరణ చేసిన, ర్యాలీలు నిర్వహించిన, చర్యలు తప్పవని నోటీసులు, ప్రభుత్వానికి ఎందుకెంత భయం అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న ప్రజలు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆ షేర్ల బదిలీ అక్రమం, షర్మిల్పై వైఎస్ జగన్ కేసులో ఎన్సీఎల్టీ స్పష్టీకరణ, పాత షేర్ హోల్డింగ్ను పునరుద్ధరించాలంటూ కంపెనీకి ఆదేశాలు, వైఎస్ జగన్ వైఎస్ భారతి క్లాసిక్ రియాలిటీ షేర్లు పునరుద్ధరించాలి, షేర్ల బదిలీకి పాటించాల్సిన నిబంధనలు ఏవి పాటించలేదు, చెల్లెలకి ఆ కంపెనీలో షేర్లన్నీ ఇవ్వాలన్నది వైఎస్ జగన్ ఉద్దేశం, ఆ ఉద్దేశాన్ని లిఖితపూర్వకంగా తెలియజేస్తూ ఎంఓయూ గిఫ్ట్ డీడ్, కేసులు తేలాక ఆస్తులు బదలాయించాలని గిఫ్ట్ డీడ్ పూర్తి చేయలేదు, అందుకే ఒరిజినల్ షేర్ సర్టిఫికెట్లు, ట్రాన్స్ఫర్ పత్రాలు ఇవ్వలేదు, అవి పోయాయని చెప్పి ప్రతివాదులు డూప్లికేట్ సర్టిఫికెట్ తీసుకున్నారు, పిటిషనర్లకు తెలియకుండా అలా చేయడం అక్రమం, సరికాదు, అందుకే గత జూలై 2 నాటి సరస్వతి బోర్డు తీర్మానాన్ని రద్దు చేస్తున్నాం, వాటాల బదిలీ కూడా రద్దు, పిటిషనర్ల పేర్లు కంపెనీ బోర్డు రిజిస్టర్లో చేర్చాలి, ఆ విషయాన్ని కంపెనీలు రిజిస్ట్రార్కి తెలియజేయాలి, ఎన్సీఎల్టీ స్పష్టీకరణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నిన్న ఫిర్యాదు కేసు ఆ వెంటనే అరెస్ట్, తురక కిషోర్ విషయంలో పోలీసులు తీర్పు హైకోర్టు విస్మయం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఏదైతే ఇక్కడ మాచర్లకు సంబంధించినటువంటి పిన్నెల్లి అనుచరుడికి సంబంధించి వైఎస్ఆర్సీపీ తురక కిషోర్పై కేసుల మీద కేసులు పెడితే ఒక కేసులో బెయిల్పై బయటికి రాగానే మరో కేసులు అరెస్ట్ చేస్తున్న పోలీసులు తీరుని హైకోర్టు ప్రశ్నించింది. 2024లో ఘటన జరిగితే సంవత్సరం 2 నెలల తర్వాత కేసు నమోదు చేయడంపై విస్మయం వ్యక్తం చేస్తే అప్పటికప్పుడు కేసు నమోదు చేసి ఆ వెంటనే అరెస్ట్ చేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. తురక కిషోర్పై ఎన్ని కేసులు నమోదు చేశారు, ఘటనలు ఎప్పుడు జరిగాయి, ఎప్పుడు ఫిర్యాదు చేశారు, ఎప్పుడు అరెస్ట్ చేశారు తదితర వివరాలను టేబుల్ రూపంలో తాము ముందుంచాలని పల్నాడు జిల్లా ఎస్పీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఆగస్టు 4కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందరావు, జస్టిస్ జగడం సుమతి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలైన తన భర్త తురక కిషోర్ని పల్నాడు జిల్లా రెంటచింతల పోలీసులు అక్రమంగా నిర్బంధించారు. తన భర్తను కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ తురక సురేఖ బుధవారం హైకోర్టులో అత్యవసరంగా లంచ్ మోషన్ రూపంలో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ రఘునందనరావు ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ న్యాయవాది సానేపల్లి రామలక్ష్మణ్ రెడ్డి వాదనలు వినిపిస్తూ తురక కిషోర్పై ఒకదాని వెంట మరొకటి కేసులు పెడుతూనే ఉన్నారని చెప్పారు. ఒక కేసులో బెయిల్ వస్తే మరొక కేసులో అరెస్ట్ చేస్తున్నారని తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు 12 కేసులు నమోదు చేశారన్నారు. బుధవారం ఉదయం కిషోర్ గుంటూరు జిల్లా జైలు నుంచి బయటకు రాగానే రెంటచింతల పోలీసులు తీసుకెళ్లారని చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే టీసీఎస్ 99 పైసలకే భూ కేటాయింపులపై వివరణ ఇవ్వండి.